యేసును వదలమంటే, ఇంతకుముందు యేసు ప్రభు అంటే ఎవరో అంటరాని కులాలకు సంబంధించిన వాడని. ఇంతకుముందు ఎవరంటే ఆ కులాలకి కులాలకి చెందిన వాడని. ఇంతకుముందు యేసు ఎవరంటే అమెరికా దేవుడని, మనోడు కాదని రుచి చూసి నాకు అనిపిస్తుంది. ఎవరిని రుచి చూసి నాకు ఇంతకుముందు అనేది ఏంటంటే ఆ దేవుడి దయ వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల ఇంతకుముందు అన్న పదం. ఇప్పుడు అంటున్న పదం ఏంటంటే నా యేసయ్య. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ యేసయ్య? ఆ యేసయ్య కూడా అంటలా. ఇప్పుడు ఎవరు అంటే మై ఓ, నా సొంతం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఎవరు? నా సొంతం. రుచి చూడు. హల్లెలూయా. ఎప్పటి వరకు యేసయ్యకి దూరంగా ఉన్నావేమో, నీ జీవితాన్ని అప్పగించి చూడు. హల్లెలూయా. నీలో ఉన్న అపవిత్రమైన అలవాట్లన్నీ తొలగిపోతాయి. నిన్ను వెంటాడుతున్న దురాత్మలు తొలగిపోతాయి. నిన్ను వెంటాడుతున్న శాపము తొలగిపోతుంది. రా యేసయ్యని రుచి చూడు. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకు అవగాహన లేక నువ్వు పుట్టినరోజే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇంకొంచెం డెప్త్గా చెప్పాలంటే నువ్వు పుట్టినప్పుడు కాదు, అసలు జగత్ పునాది వేయబడక మునిపే, హల్లెలూయా, లోకము పుట్టక మునిపే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్.